ఇక మోహన్ బాబు దాడిలో గాయపడిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ కు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో సర్జరీ పూర్తయింది. తీవ్రంగా దెబ్బతిన్న జైగోమాటిక్ ఎముకను డాక్టర్స్ బృందం 3 గంటల పాటు శ్రమించి సరిచేసింది. సర్జరీ తర్వాత రంజిత్ ను టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ పరామర్శించారు. అటు మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టులు నినదిస్తున్నారు. అత్యంత పాశవికంగా విచక్షణారహితంగా మోహన్ బాబు జరిపిన దాడితో తీవ్ర గాయమై ఆసుపత్రి పాలైన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ కు దవడ పైభాగంలో సర్జరీ జరిగింది. రంజిత్ కు యశోద ఆసుపత్రి వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఫ్రాక్చర్ అయిన చోట స్టీల్ ప్లేట్ ను అమర్చారు. 3 చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. కంటికి చెవికి మధ్య ఫ్రాక్చర్ కావడంతో సర్జరీకి 3 గంటల సమయం పట్టినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 3-4 రోజుల పాటు రంజిత్ ను వైద్యుల అబ్జర్వేషన్ లో ఉంచున్నట్టు వెల్లడించారు. ఇక సర్జరీ తర్వాత కూడా టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అయితే అతి కష్టం మీద ఆ రోజు ఏం జరిగిందో వివరించారు. మనోజ్ తీసుకెళ్తేనే ఇంట్లోపలికి వెళ్లామని, ఏం జరిగిందని అడిగేలోపే మోహన్ బాబు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు టీవీ9 జర్నలిస్ట్ రంజిత్. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. గేట్ పంచలు పట్టుకొని మనోజ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దాడి జరిగిన తర్వాత బయటికి గేట్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న మీడియా వాళ్ళను మనోజే చేయబట్టి మరి లోపలికి తీసుకుపోయాడు. అసలు ఏం జరుగుతుందని మోహన్ బాబు గారి దగ్గర మైక్ పెట్టగానే ఆయన నా పైన దాడికి పాల్పడ్డాడు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ పరామర్శించారు. రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు రజనీకాంత్ కు వివరించారు. కేవలం ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని, దవడ పైభాగం లోపల బాగా దెబ్బతిందని, కోలుకోవడానికి ఎంత సమయం పట్టేది అప్పుడే చెప్పలేమని వైద్యులు రజనీకాంత్ కు వివరించారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు పరామర్శించారు. రంజిత్ కు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. మానవత్వం లేకుండా బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయమైందని, ఇలాంటి దాడులు సహించరానిమన్నారు టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరహత్ అలీ. ఇవాళ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రతినిధి బృందం పరామర్శించింది. నిజంగా రంజిత్ తలకు తగిలిన గాయం పరిశీలిస్తే ఎంత దుర్మార్గంగా మనుషులు ఉంటారు. నిజంగా అంటే ఒక మానవత్వము లేని విధంగా మనోజు తీసుకెళ్తేనే రమ్మంటేనే ఆయన వెనుక వీళ్ళు వెళ్ళిండ్రు. దౌర్య గేట్లు దించుకొని వెళ్ళలే, గోడలు దుంకి పోలే అక్కడ రంజిత్ కానీ మిగతా జర్నలిస్టులు అందరూ. ఇది చాలా సహించరాని విషయం. మరోవైపు మోహన్ బాబు రౌడీజంపై అన్ని వర్గాలు భగ్గుమంటున్నాయి. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ నిరసన తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలో జర్నలిస్టులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు. మోహన్ బాబు దాడికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలోనూ ఆందోళనకు దిగాయి జర్నలిస్ట్ సంఘాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆందోళనకు దిగారు జర్నలిస్టులు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి వామపక్ష నేతలు మద్దతు పలికారు. కరీంనగర్లోనూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మొత్తంగా టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నేతలు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లోనే ఉన్నారు. విజయ్, రంజిత్ ని అంటే సర్జరీ తర్వాత టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో పాటు టీవీ9 ఫ్యామిలీ కూడా వెళ్ళి అందరూ పలకరించారు, మీరు కూడా ఉన్నారు. సో స్వయంగా చూసిన తర్వాత ఏమనిపించింది అని కోలుకుంటున్నారా? అండ్ ఆందోళనలు చేస్తున్న జర్నలిస్టుల నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడినటువంటి టీవీ9 జర్నలిస్ట్ సంబంధించిన హెల్త్ దాదాపుగా కొంత రికవరీ అవుతుంది. అయితే ఆయన సర్జరీ అయిన తర్వాత కొంత మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మోహన్ బాబు పైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదైన పరిస్థితి. ఇప్పటివరకు అనేక కేసులో కావచ్చు ఎక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు అనేది పెట్టలేదు. కానీ మోహన్ బాబు పైన రాచకొండ పోలీసులు, బహాడేశ్వరి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టారు. ఈ కేసులో మోహన్ బాబుని అరెస్ట్ చేయాలన్నది తదుపరి డిమాండ్గా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసినటువంటి దాడి అత్యంత పాశవికంగా దాడి చేయడం, 3 గంటల పాటు టీవీ9 జర్నలిస్ట్కి జరిగిన సర్జరీ కావచ్చు, ఆ తర్వాత ఆయన ఇంకా మాట్లాడిన పరిస్థితి, నెల రోజుల పాటు ఆయన ఎలాంటి ఎక్కువగా మాట్లాడకూడదని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఈ మొత్తానికి కారకుడైన మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతోపాటు ఈ కేసుకి వచ్చి చూస్తే ఈ కేసులో మోహన్ బాబు కొద్దిసేపు క్రితమే కాంటెంట్ల హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఆయన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కావచ్చు లేకపోతే మీడియా పైన జరిగిన జారీకి సంబంధించి
సంబంధించి ఇంతవరకు మాట్లాడలేదు. కానీ ఖచ్చితంగా మోహన్ బాబు పైన పెట్టినటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు అయితే ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ దాడి తర్వాత జర్నలిస్టుల రక్షణ కోసం కావచ్చు, లేకపోతే అవసరమైతే ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్ మొదటి నుంచి జర్నలిస్ట్ సంఘాలు చేస్తున్నాయి. కాబట్టి మోహన్ బాబు పైన తదుపరి చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఆయన్ని విచారించాలి, నోటీసులు ఇచ్చి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ అయితే ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్.